నేను ఈరోజు రాత్రి అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ 2 2s are 4 క్రిస్టియన్స్ కోటి, హిందూస్ కోటి, ముస్లిమ్స్ కోటి, సిక్స్ ఒకటి, ద్వైత కోటి, అద్వైత కోటి, విశిష్ట అద్వైత కోటి, శైవం ఇంకొకటి, వైష్ణవం ఇంకోటి ఉంటుందా? నో నెవర్, ఉండదు. మరి దీంట్లో భేదాభిప్రాయం రానప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే, నేను అంగారకుడిని అర్థం చేసుకోగలను, కానీ అనంతమైన దేవుడిని అర్థం చేసుకోలేను. ఎందుకంటే అంగారకుడిని రీచ్ అవ్వగలను, అనంతమైన దేవుడిని రీచ్ అవ్వలేను. ఎందుకంటే అంగారకుడు అనంతం కాదు. ఐ కెన్ అండర్స్టాండ్. దేవుడు అనంతుడు కాబట్టే మనకి పిచ్చెక్కి అర్థం కాక ఏదో ఒక టైంలో ఏదో ఒక పాయింట్కి సెటిల్ అయిపోయాం మనం అన్నప్పుడు మనుషులందరి గురించి మాట్లాడుతున్నాను, నేను భారతీయులందరి గురించి మాట్లాడుతున్నాను, ప్రపంచంలో అన్ని మతస్థుల గురించి మాట్లాడుతున్నాను నేను. God cannot be understood unless he comes down and tell me who he is. ఆయన కిందకి దిగి వచ్చి ఆయన ఎవరో చెబితే కానీ నాకు అర్థం కాదు.